నియోజకవర్గంలో అయితే ఇలా చేసేవాళ్ళం కాదు. బట్ సినిమాకి అవసరం, అది పర్సనల్ ప్రేమ. అండ్ దట్ ఈస్ అనిల్ గారు ఆల్ ఈజ్ లైఫ్. జనరల్గా అందరు ప్రొడ్యూసర్లు మన టేబుల్ మీద ఎంత మిగులుతున్నారు. బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవటం ఏం లేదండి. వాట్ ఎవర్ పెన్నీ వీ కెప్ట్, మోర్ దెన్ దట్ యుల్ సీ ఆన్ ద స్క్రీన్. బిఫోర్ సినిమాలో అలాంటి మాటలు విన్నాం కదా, బిఫోర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా. యా కాదండి, ఇప్పుడు దెర్ మే బి మూవీస్ విచ్ వీ షుడ్ నాట్ హ్యావ్ డన్, అదో యాక్సెప్ట్ చేస్తాను నేను. అండ్ అలాంటప్పుడు ఏంటంటే మీన్ మన ప్లానింగ్ లేకపోతే బడ్జెట్ ఎక్కువైపోతుంది. కోవిడ్ ఈజ్ ఎ కల్ప్రిట్ ఫర్ బిగ్గర్ మూవీస్. ఇక్కడ ఏంటంటే మీన్ వీ వర్క్ డే అండ్ నైట్. ఆయన నుంచి పాపం ఎక్కువ కంప్లైంట్ ఉండేది కాదు. అంటే ద వే 2 years ఆఫ్ జర్నీలో ఆటోమేటిక్గా బడ్జెట్స్ విల్ బి చేంజింగ్. ఇప్పుడు స్టార్ట్ చేసి 6 monthsలో రిలీజ్ అనుకోండి, దే వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ బడ్జెట్. ఎంత పెద్ద సినిమా అయినా సరే. ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ సర్లేర్ నీకెవరు మాకు 5 months ఫ్రమ్ స్టార్ట్ టు రిలీజ్. సో యాజ్ ఇట్ ఈస్గా ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. శేఖర్ చంద్ర గారు సార్, అంటే బీజిఎం విషయంలో మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ లేయర్స్ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదో వాడారని తెలుస్తుంది. అవునండి. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలకి ఇప్పుడు భైరవకోన వరల్డ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఎలాంటి సౌండ్తో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలాంటి అండి చాలా అంటే మోర్ దెన్ అంటే చాలా వరకు సమ్ టైమ్స్ హెవీగా చేయాల్సి వస్తుంది కొన్ని సీన్స్. సమ్ లవ్ సీన్స్ ఏమో ఒక ప్యాటర్న్ టెంప్లెట్ ఉంటుంది చేసేది. సో దీనికి మటుకు ఏంటంటే విజువల్లే అలా ఉంది కాబట్టి చాలా వరకు పెక్యులియర్గా వెళ్ళాల్సి వచ్చింది. సో చూస్తే అది అనిపిస్తుంది. అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్, ఆ వర్కింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక నార్మల్ సింగింగ్ స్టైల్ కూడా సింగర్స్ నుంచి వాళ్ళు కూడా అనేవాళ్ళు అనమాట, ఇట్లా తీసుకుందామని మేము డిస్కస్ చేస్తుంటే మేము ఈ స్టైల్ ఎప్పుడు పాడలేదండి దేంట్లో కూడా అని. ఎందుకంటే చాలా సినిమాలు పాడుతూ ఉంటారు, బట్ ఆ సినిమాలో ఆ విజువల్స్ దాన్ని ఆ టైప్లో ఉన్నాయి కాబట్టి మేము నార్మల్గా ఏమన్నా చేస్తే ఆ సినిమా తీసుకోదు. సో దానికోసం ఇంకా పెక్యులియర్గా, అంటే ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఇట్స్ ఫ్యూ ఆర్ వెరీ ఎక్స్పెరిమెంటల్ సౌండింగ్స్. సో దాంతో పాటు ఆ సౌండింగ్ అంత పంచీగా కానీ అది అని కూడా కుదిరింది అనమాట దీంట్లో. అట్ ద సేమ్ టైం రెండిటికి చాలా కాంట్రాస్ట్ ఇది ఉందండి దీంట్లో. థ్రిల్లింగ్ మూమెంట్స్కి ఎంత డిఫరెంట్ కాంట్రాస్ట్, ఎంత హై కావాల్సి వచ్చిందో, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎమోషన్ కూడా. సో అది కూడా అంత ఫీల్తో ఉంటుంది అనమాట. ఎమోషన్ కూడా మామూలుగా అయితే లవ్ స్టోరీస్ ఓన్లీ ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లర్స్ అంటే ఓన్లీ థ్రిల్లింగ్ ఉంటుంది, మధ్యలో ఉంటే ఒక లవ్ సాంగ్, ఒక లవ్ సీన్ ఉంటుంది. బట్ ఇది ఓవరాల్ డ్రైవే మనకి హర్రర్ ఉంటుంది, కామెడీ, పీక్స్ కామెడీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఉంటుంది కాబట్టి సో ఇవి డీవిల్ చేయడం అనేది చాలా సూపర్ అనిపించింది. అంత స్కోప్ ఇచ్చారు ఆనంద్ గారు విజువల్గా కానీ, అంత స్కోప్ ఇచ్చారు. సో చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి చెప్పాల్సిన బ్యాటరు కొత్త సౌండింగ్ ఏంటంటే ఈయన వాయిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అరవడం. మూవీ మొత్తం అంటే ప్రతి రీల్లో ఒక కోరస్, అంటే వాయిస్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 20-30% వాయిసెస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో అది నాకు కొత్తగా అనిపించింది. అంటే ఒకప్పుడు ఆ కోరస్ ఎక్కువ ఉండేది, బట్ ఇలాంటి సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిలింలో వాయిస్ కోరస్ని ఎక్కువ యూజ్ చేసింది నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో భైరవకోనకే. సో డెఫినెట్లీ ఆ వాయిసెస్, ఆయన సెలెక్ట్ చేసుకున్న వాయిసెస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ యూనిక్. అది డెఫినెట్లీ ఆడియన్స్ భైరవకోనలో ఆ సౌండింగ్ అనేది కొంచెం టెరిఫిక్గా ఉంటుంది. శేఖర్ చంద్ర గారు ఒక క్వశ్చన్, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్ సాంగ్స్ చాలా బాగున్నాయి, అది 100 million వచ్చింది, మీరు ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోరా? ఎప్పుడు చేద్దామండి, సినిమాతో కలిపి చేసుకుందామనే వెయిటింగ్ అండి. ఇవన్నీ ఇంకా బీజిఎంలు ఇవన్నీ ఉన్నాయి, మిగతా సాంగ్స్ అన్నీ కూడా. ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ అయింది, నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో వీటన్నిటికీ కలిపి ఒకేసారి సినిమా తర్వాతే సెలబ్రేట్ చేసుకుందాం. లోపల సెలబ్రేషన్ 100 million వచ్చింది కదా, పెద్ద సినిమాలకి అయితే వస్తుంది పెద్ద హీరోలు ఉన్నప్పుడు. మిడ్ రేంజ్ సినిమాకి ఆ సాంగ్ అంత పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి సార్? సరే, హమ్మ హమ్మ అనేది ఇంతకుముందు రెహమాన్ గారి సాంగ్ లో ఒక ఉంది లిరిక్. సో అది జస్ట్ సౌండింగ్ కదండి. హమ్మ హమ్మ ఇస్ జస్ట్ రైమింగ్ సౌండింగ్ లాగా తీసుకుందాం. మీకు ట్యూన్ కానీ ప్లేస్మెంట్ కానీ ఆ హుక్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ అది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు రియలీ సో హ్యాపీ అండి. అది హోల్ టీమ్ ఎఫర్ట్ చెప్తున్నా. సందీప్ భయ్య నుంచి ఆయన ఎంకరేజ్మెంట్, అది నిజమే చెప్తున్నా, నుంచి ఆనంద్ గారు తీసిన విధానం. సో అదండి.